బయలుదేరు. కడప జిల్లా మైదుకూరు మండలం విశ్వనాథపురం గ్రామంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి వార్షికోత్సవ వేడుకలను హనుమ జయంతి సందర్భంగా ఆలయ కమిటీ వారు ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం బండలాగుడు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. 2 రోజుల పాటు భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కోలాట ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. ఆదిల్ గారు అక్కంపేట గ్రామం కమలాపురం మండలం కడప జిల్లా వారు ఆ యొక్క వడ్డెమాన్ రాజశేఖర రెడ్డి గారు వీడి పట్టాల వారి చేతుల మీదుగా అందజేస్తున్నారు. గట్టిగా చెప్పండి కూడా ఘనమైన చెప్పట్లు. థ్యాంక్ యూ. అందజేస్తున్నారు గౌరవం పుచ్చిపాటి మణిశేఖర రెడ్డి గారు ఐవర్పాటి వారి చేతుల మీదుగా 40,000 రూపాయలు అందజేస్తున్నారు. గట్టిగా చెప్పట్లు కూడా ఘనమైన చెప్పట్లు. ఘనమైన చెప్పట్లు. ఎర్రగంరెడ్డి కార్తీక్ రెడ్డి గారికి అందజేస్తున్నారు. గట్టిగా చెప్పండి పడండి. ఘనమైన చెప్పట్లు. గట్టిగా క్లాస్ పడాలి చెప్పట్లు. 2వ బహుమతి సాధించిన వారు శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశీస్సులతో ఆర్కే బోస్, అత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం సుందర మండలం బాపట్ల జిల్లా సమరసింహ అలా 20,000 రూపాయలు. ఆర్కే బోస్ బాబా, ఆర్కే బోస్ వారు అలా ఆర్కే బోస్ వారు కమిటీ ప్రజలు, ఒక ఇల్లూరు రామసుబ్బారెడ్డి గారు, మరి అదేవిధంగా ఉప్పులూరు ఓబులరెడ్డి గారు మాతో కలిసి కష్టం చేసి మా ఊరి దేవాన్ని ఒక రాష్ట్ర స్థాయిలో నిలబెట్టాలని చెప్పేసి కృషి చేస్తూ నిన్నటి నుంచి ఈ రోజు వరకు దాదాపు 30,000 మందికి మేము అన్నదానం చేస్తూ, అది దేవుడి ప్రసాదం అనే ఒక రూపంలో అన్నదానం చేస్తూ మేము మా గుడిని ఎక్కడికో తీసుకెళ్లాలని చెప్పేసి మేము అనుకుని సాయి సహకారాలు ఇచ్చేస్తాం. ఇందులో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి, బోడే శ్రీనివాస్ రెడ్డి, ధన్విశ్రీ చైర్మన్, గ్రూప్ చైర్మన్, అతను దాదాపు మాకు 1,50,000 నుంచి 2 లక్షల వరకు చందాలు మాకు తన ఓన్ కంపెనీ తరఫున మాకు అందించి, అదేవిధంగా మా కుటుంబ సభ్యులైనటువంటి ఒకరు మా బామర్ది కూడాను బండలాగుడు పందాలు కొంత ప్రోత్సహించి, అదేవిధంగా మా గ్రామ ప్రజలు వీళ్ళందరికీ కంటే ఎక్కువ మా మీద గౌరవంతో మేము ఒకసారి పిలవగానే మా ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ పుత్తా సుధాకర్ యాదవ్ గారు కూడాను బండలాగు పందాలని ప్రోత్సహించి వచ్చి, అదేవిధంగా మీ గుడి పరంగా మీకు ఏదైనా ఏ సహాయకారాలన్నా కానీ ఎప్పుడైనా కానీ నేననేవాడిని ఉన్నాను అని చెప్పేసి మాకు వెన్నంటి ఉంటూ మా గ్రామానికి కూడా ఏది కావాలంటే అది అభివృద్ధి పనులు కూడా చేస్తానని చెప్పేసి ఈ విధంగా కూడాను మా ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. మేము ఈసారి అలా కాదు, 2 రోజులు అన్నదానం చేయాలి మంచిగా అనే ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. దీనికి మెయిన్గా ఇల్లూరు రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి బాగా సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఉప్పులూరు ఓబులరెడ్డి అనే వ్యక్తి సపోర్ట్ చేశారు. వీళ్ళందరికంటే ఏమిరా అంటే ఇంకా శివారెడ్డి అనే వ్యక్తి తను బాగా నిద్రని మానుకునేసి ఏదైనా కానీ మోహన్ రెడ్డి కావచ్చు, తర్వాత ఇట్లా ఒక చాలా వరకు మాకు ఇది చేస్తారు. మా కుటుంబ సభ్యులు చాలా ప్రోత్సహించి బాగా ఇది చేశారు. ఇట్లా నా పేరు ఎర్రగంరెడ్డి కార్తీక్ రెడ్డి, ఈ కేఆర్ అని అంటారు నన్ను అందరూ.